ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. కార్ని కొడుతున్నావేంటి? హార్న్ ఎందుకు కొడుతున్నావు మరి? అడ్డొస్తే హార్న్ కొట్టగా రాయిచ్చు కొట్టమంటావా? రాయిచ్చి కొడతావా? కొట్టి చూడు. ఒక్కటిచ్చానంటే నీ బాడీ బౌన్స్ అవుద్ది. నీ కార్ని కొట్టానంటే నేల కత్తుకుంటుంది. ఇదిగో పర్సనాలిటీ ఉంది కదా, పవర్ ఉంది కదా అని చెప్పేసి రౌడీజం చేయకు. ఇప్పటి వరకు నాలో ఒక్క యాంగిల్నే చూసావు నువ్వు. అబ్బా ఇంకో యాంగిల్ వద్దు, అది వేరేలా ఉంటుంది. అబ్బా ఛా, ఏంటో యాంగిల్ ఒక్కసారి చూపించు. హే, అయినా నీతో నాకు గొడవ ఏంటి? ఆహా, నేనే మరి నీతో గొడవ పెట్టుకోవాలని వచ్చాను. అసలు హారన్ ఎందుకు కొట్టావో అది చెప్పు. చెప్పాను కదా, నా కారు అడ్డొచ్చు కాబట్టే హార్న్ కొట్టాను. ఆహా, ఈ రోడ్ ఏమైనా మీ డాడీ వేయించాడా? లేదు, మీ మమ్మీ వేయించింది. అందుకే రోడ్డు మధ్యలో వెళ్తున్నావు. ఏయ్, నేను రోడ్డు మధ్యలో ఏం వెళ్ళట్లేదు, సైడ్ నుంచే వెళ్తున్నాను. ఊరుకుంటుంటే ఓవర్ చేస్తున్నావేంటి? ఎందుకు నవ్వుతున్నావు? హలో, నవ్వుతున్నావేంటి? హలో, నేను తిడుతుంటే నవ్వొస్తుందా నీకు? ఒకసారి అడి చూడు. వాడెవడో నీ బ్యాగ్ లో ఉన్న పర్సన్ తీసుకొని పారిపోతున్నాడు. యూ డోంట్ వరీ. నాలో సెకండ్ యాంగిల్ చూడాలన్నావు కదా, ఇప్పుడు చూపిస్తాను. రేయ్, చరణ్, రేయ్, వదిలే, వచ్చి చరణ్. రేయ్, అమ్మా, ఇదేంటి ఓపెన్ చేసే ఉంది? అమ్మా, అంత కష్టపడి దూకేనా? అమ్మా అమ్మా అబ్బా, ఏంటి ఏదో మొహం వేసుకొని అలా చూస్తున్నావు? నీ పర్స్ని చేసి పట్టుకొని మరీ తీసుకొచ్చాను తెలుసా?
చూసావా? థ్యాంక్స్ చెప్పు. థ్యాంక్సా? దేనికో? ఏయ్, దేనికంటావేంటి? హీరోలాగా అంత రిస్క్ చేసి వాడితో ఫైట్ చేసి నీ పర్స్ తీసుకొచ్చాను కదా. హ్మ్, అవునా? ఒక్కసారి పర్స్ ఓపెన్ చేయమ్మా. హా? ఏంటిది? అవి దీన్నేమో పెన్సిల్ అంటారు, దీన్ని ఎరేసర్ అంటారు, దీన్ని పెన్ అంటారు. హా? గాడిద గుడ్ అంటారు. నేను అడుగుతుంది అది కాదు. పర్సులో క్యాష్ ఉండాలి కదా. క్యాషా? ఉంది కదా, అదిగో చూడు 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 చూడు, చిల్లరుంది చూడు. హ? చిల్లర క్యాషా? ఇందులో క్యాష్ ఏమీ లేనప్పుడు నేను వాడిని చేసేయడానికి వెళ్తుంటే నువ్వు కనీసం చెప్పాలి కదా. నువ్వు గ్యాప్ ఎక్కడిచ్చావు చరణ్? చరణ్ చరణ్ అని పిలుస్తుంటే నువ్వు తుర్రమని పరిగెత్తావు. నన్నేం చేయమంటావు? అంటే నేను పర్సులో ఏదో క్యాష్ ఉంది, పాపం దొంగోడు కొట్టేస్తే ఏడుస్తుందని చెప్పి అనవసరంగా ఊహించుకొని ఇంత రిస్క్ చేసి ఎదవనైపోయానన్నమాట. ఆ, నీ మైండ్ వాయిస్ నాకు వినపడుతుందిలే. నువ్వు అనుకుంది కరెక్టే. ఇందులో క్యాష్ ఏ ఉంటే నువ్వు పరిగెత్తేదాకా నేనెందుకు ఆగుతాను? నేనేవని పట్టుకునేదాన్ని కదా. అది కరెక్టే కదా. అది మన తెలివితేటలు. రోడ్డు మీద వెహికల్ అడ్డొస్తే హారన్ కొట్టడం కాదు, కాస్త బుర్రవాడు. ఛీ! పద. హాయ్. ఏంటి గీత, నువ్వు కాలేజ్కి వచ్చావేంటి? అలా అంటావేంటి? తాను స్టూడెంటే కదా. అవునవును, స్టూడెంటేనే. ఒక మనిషి ప్రాణాలు పోవడానికి కారకురాలైన స్టూడెంటే. అసలు రాము ఎంత మంచివాడు. అలాంటివాడు నీ మాయలో పడి ముందు గోడల మీదకెక్కాడు, ఆ తర్వాత పైనుంచి దూకి ఆత్మహత్య కూడా చేసుకున్నాడు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.